सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। श्रीगुरुभ्यो नमः। जय श्रीराम। నిన్న మనం శ్రీరామాయణం చెప్పుకుంటూ మనం ఎంతవరకు వచ్చాము అంటే కోసల దేశము, అయోధ్య నగరము, అయోధ్య నగరాన్ని ఆనుకుని ఉన్నటువంటి సాకేతపురము, సరయూ నది పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి అయోధ్య నగరం గురించి చెప్పుకుని, అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి వారు, ఎలా ఉండేవారు, ఎంత స్వయం సమృద్ధిగా, ఎంత సంతృప్తిగా జీవించేవారు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజైనటువంటి దశరథ మహారాజు ఎంత ధార్మికుడు, అన్ని వైభోగాలు, అన్ని సదుపాయాలు ఉన్నా కూడా, ఎంతో ఐశ్వర్యం ఉన్నా కూడా దశరథ మహారాజు సంతానం లేక, అంటే పిల్లలు లేక ఎంత అవస్థపడ్డాడు, ఎంత బాధపడ్డాడు, ఎంత మదనపడ్డాడు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఆ దశరథ మహారాజు యొక్క ప్రధానమంత్రి అయినటువంటి సుమంత్రుడు ఎంత గొప్పవాడో, ఎటువంటి మంచి మంచి సలహాలు ఇచ్చి రఘువంశాన్ని నడిపించాడో, అతని సలహాలు పాటించినటువంటి రాజులందరూ కూడా ఎంత మంచి స్థితికి వెళ్ళారు అన్నది కూడా నిన్న నేను వివరించాను. అలాగే ఈ సంతానం విషయంలో కూడా దశరథ మహారాజుకి సుమంత్రుడు మంచి సలహా ఇచ్చాడు. దానివల్ల మనం దైవకార్యం ఏదన్నా, దైవాన్ని ప్రీతి చేసేలాగా, దైవాన్ని అనుగ్రహం కోరుతూ మనం ఏదన్నా ఒక మంచి కార్యం చేస్తే నీకు సంతానం కలుగుతుందేమో మహారాజా, ఆలోచించు అని చెప్పి అంటే, ఆ సలహాని పాటించి దశరథ మహారాజు అతని కుల గురువైనటువంటి, అంటే ఇక్ష్వాకు వంశానికి, సూర్యవంశానికి కుల గురువైనటువంటి వశిష్ఠ మహర్షిని ఆశ్రయించి, ఓ వశిష్ఠ మహర్షి, నువ్వు మా కులగురువు కాబట్టి నా క్షేమాన్ని, నా సంతానం కోసం నేను పడుతున్నటువంటి బాధని నువ్వు దృష్టిలో ఉంచుకుని నాకు తరుణోపాయాన్ని అనుగ్రహించవలసింది అని కోరితే, ఆ అడిగినటువంటి పద్ధతికి ఎంతో సంతోషించినటువంటి వశిష్ఠుడు దశరథుడికి, ఓ రాజా, నువ్వు సంతానవంతుడివి కావాలంటే నువ్వు నేను చెప్పినటువంటి ఈ క్రతువు చెయ్యాలి. రాజసూయము, అశ్వమేధము, పౌండరీకము, వాజపేయము, ఈ 4 కూడా చేసి నువ్వు సంతానవంతుడివి కావాలి. అయితే ఈ 4 చెయ్యాలి అంటే నువ్వు చక్కటి పురోహితుడిని పెట్టుకోవాలి. అటువంటి పురోహితుడు ఎవరు అంటే ఋష్యశృంగుడు. ఋష్యశృంగ మహర్షి చేత ఈ క్రతువు చేయించుకో, నీకు నిజంగా చాలా మంచి జరిగి నువ్వు సంతానవంతుడు అయ్యి నీ వంశం నిలబడుతుంది అని చెప్పి వశిష్ఠుడు చెప్తాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి దశరథుడి మంత్రి అయినటువంటి సుమంత్రుడు దశరథుడికి చెప్తాడు, ఓ దశరథ మహారాజా, ఆ వశిష్ఠుడు చెప్పినటువంటి ఋష్యశృంగుడు ఎవరో కాదు, అంగరాజు అయినటువంటి రోమపాదుడు, నీ గొప్ప స్నేహితుడు, విశేష స్నేహితుడైనటువంటి రోమపాదుడి యొక్క అల్లుడు. కాబట్టి నువ్వే వ్యక్తిగతంగా, అంటే నువ్వే పర్సనల్గా వెళ్ళి నువ్వే ఆయన్ని రిక్వెస్ట్ చెయ్యి, అంటే అభ్యర్థించు అని చెప్పి చెప్పడం నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఇవాళ దశరథ మహారాజు గారు సంతానం కోసం ఎంతో బాధపడుతున్నటువంటి దశరథ మహారాజు గారు అంగరాజ్యానికి ప్రయాణమయ్యి అంగరాజ్యానికి చేరుకొని అంగరాజుతో అంటాడు, ఓ రోమపాద, నేను సంతానం కోసం ఒక కార్యాన్ని తలపెట్టదలిచాను. అందుకు నా కులగురువు అయినటువంటి వశిష్ఠుడు చెప్పిన ప్రకారం నీ అల్లుడైనటువంటి ఋష్యశృంగుణ్ణి నా రాజ్యానికి పంపించవలసినది అని చెప్పి కోరతాడు. మరి ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం చాలా గట్టిగా అర్థం చేసుకోవాలి. వశిష్ఠుడే చాలా గొప్ప మహర్షి, వశిష్ఠుడిని మించిన మహర్షి ఎవరూ లేరు. అటువంటిది వశిష్ఠుడు, నేను కాదు నీ చేత చేయించవలసినది, ఋష్యశృంగుడు చేయించాలి, ఋష్యశృంగుడి ఆధ్వర్యంలో ఈ క్రతువంతా కూడా జరగాలి అని చెప్పాడు. అంటే
ఋష్యశృంగుడు అసలు ఎటువంటి వాడు అది మనకు తెలియాలి కదా. ఋష్యశృంగుడు ఎటువంటి వాడు అనేది తెలిస్తే వశిష్ఠుడు ఎందుకు అలా చెప్పాడు అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. ఋష్యశృంగుడు ఎటువంటి వాడో కూడా మనం తెలుసుకోవాలి కదా. అందుకని నేను ఒకటి చెప్తాను, వినండి. ఇప్పుడు ఋష్యశృంగుడు చాలా గొప్ప మహర్షి. ఋష్యశృంగుడి తల్లిదండ్రులు విభాండక మహర్షి, దేవక నర్తకి అయినటువంటి ఊర్వశి. దేవనర్తకిను ఒక మహర్షికి ఈ ఋష్యశృంగుడు ఎలా పుట్టాడు అనేది ఒక విచిత్రమైనటువంటి సంఘటన. దేవనర్తకి అంటే దేవలోకంలో నాట్యం, డ్యాన్స్, దేవలోకంలో నాట్యం చేసేటటువంటి ఒక ఊర్వశి ఒకానొక సందర్భంలో శపింపబడుతుంది. ఒక శాపం వల్ల భూలోకంలో ఒక లేడీగా పుడుతుంది. ఆ లేడీగా పుట్టి వనంలో తిరుగుతుంటుంది. వనం అంటే అడవి, అడవిలోనూ ఆశ్రమాల దగ్గర తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ ఉన్నటువంటి ఆ ఊర్వశిని చూసి ఈ విభాండక మహర్షి, అబ్బా ఈ లేడీ ఎంత అందంగా ఉంది, ఇటువంటి లేడీ కనుక స్త్రీ వేషంలో ఉండి ఆ స్త్రీని మనం పెళ్లి చేసుకుని ఉండగలిగితే, ఆ స్త్రీ ద్వారా మనకి పిల్లలు పుడితే ఎంత గొప్పగా ఉంటారు, ఎంత తేజోవంతంగా, ఎంత అందంగా ఉంటారు అని చెప్పి అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ విభాండక మహర్షి శరీరంలోంచి సంతానోత్పత్తి అంటే పిల్లలు పుట్టడానికి కావాల్సినటువంటి తేజస్సు, ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి విభాండక మహర్షి ఏ సరస్సులో అయితే నించుని ఈ జింకను చూసి మోహించాడో ఆ విభాండక మహర్షిలో ఉన్నటువంటి తేజస్సు ఆ సరస్సులో కలిసిపోతుంది అనమాట. ఆ కలిసిపోయినటువంటి తేజస్సుని అక్కడ ఉన్నటువంటి ఈ జింక రూపంలో ఉన్నటువంటి ఊర్వశీదేవి తాగుతుంది. మీకు అర్థమైందా? విభాండక మహర్షి వదిలిపెట్టినటువంటి తేజస్సుని, సంతానం కలిగించడానికి ఉపయోగపడేటటువంటి తేజస్సుని విభాండక మహర్షి ఆ సరస్సులో వదిలిపెడితే ఆ సరస్సులో ఉన్నటువంటి ఆ తేజస్సుని జింక రూపంలో ఉన్నటువంటి ఊర్వశి తాగుతుంది. ఆ తాగడం వలన ఆ జింక గర్భం దాలుస్తుంది. ఆ గర్భం దాల్చడం వల్ల ఆవిడకు, ఆ జింక రూపంలో ఉన్నటువంటి ఊర్వశికి ఋష్యశృంగుడు పుడతాడు. ఋష్యశృంగుడికి పైన ఒక కొమ్ము ఉంటుంది. జింక కదా తల్లి, మరి తల్లి జింక కదా. తండ్రి మనిషి అయినా సరే, ఒళ్ళంతా మనిషి శరీరం ఉన్నా సరే, నెత్తి మీద మాత్రం కొమ్ము ఉంటుంది. అది చాలా ఈజీ ఐడెంటిఫికేషన్ అనమాట. ఋష్యశృంగుడిని గుర్తుపట్టడం ఎలా అంటే నెత్తి మీద కొమ్మున్నవాడే ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడిని చాలా సులువుగా గుర్తుపట్టచ్చు. నెత్తి మీద కొమ్మున్నవాడు ఋష్యశృంగుడు. ఒళ్ళంతా శుభ్రంగా మనిషిగా ఉండి నెత్తి మీద మాత్రం ఋష్యశృంగుడు కొమ్ము ఉంటుంది. ఆ కొమ్మున్నవాడు ఋష్యశృంగుడు. అలా చాలా ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత ఋష్యశృంగుడు అనేవాడు పుడతాడు. ఋష్యశృంగుడు పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఋష్యశృంగుడికి తల్లి ఎవరు అన్నది తెలియదు. చాలా రోజుల వరకు తల్లి ఎవరు అన్నది తెలియదు. అసలు ఋష్యశృంగుడికి ప్రపంచంలో ఆడవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు అనే విషయం కూడా తెలియదు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, మనం వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. జనరల్గా ఏంటంటే సహజంగా మనందరికీ ఏంటంటే ఆడవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు విడిగా ఉంటారు, వీళ్ళు విడిగా ఉంటారు, వాళ్ళ శరీరం విడిగా ఉంటుంది, వీళ్ళ శరీరం విడిగా ఉంటుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. కానీ ఆ రోజున మరి ఋష్యశృంగుడికి ఎందుకు తెలియలేదు? అతనికి తెలుసుకోవాల్సిన అవసరం ఏనాడు రాలేదు. తండ్రి అయినటువంటి విభాండకుడు చెప్పినటువంటి విధంగా పెరిగాడు. ఇవాళ ఈ జపం చేసుకో, ఇవాళ నువ్వు ఇది చదువుకో, ఈ వేదం చదువుకో, ఈ వేదంలో ఈ శాఖ చదువుకో, ఈ వేదంలో ఈ పాఠం చదువుకో, లేదంటే నువ్వు ఫలానా చోటికి వెళ్ళి ఇంట్లో చెరుకు అంటే అప్పట్లో పొయ్యి, కట్టెల పొయ్యి మీద వాటి మీద వంట చేసుకునేవారు. దానివల్ల ఏంటంటే ఫలానా చోటికి వెళ్ళి నువ్వు వంట చేసుకోవడానికి వంట చెరకు పట్టరా అంటే, వంట చెరకు అంటే కట్టెలు పట్టుకురా, లేదంటే మనం యజ్ఞయాగాదులు అవన్నీ చెయ్యాలి అంటే ఋషులు యజ్ఞయాగాదులు చాలా 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 ఫ్రీక్వెంట్గా, చాలా విరివిగా చేసేవారు అనమాట. అటువంటి యాగాదులు చేయాలి అంటే కావాల్సినటువంటి సంభారాలు అంటే కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా పట్టుకురా, దర్భలు పట్టుకురా అని ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడు. తండ్రి చెప్పింది మాత్రమే వింటూ అలా 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 పెరిగాడు ఋష్యశృంగుడు. అతనికి ఆడవాళ్ళు అనేవాళ్ళు ఉంటారని కానీ, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పెళ్లి చేసుకుని
కాపురం చేస్తేనే పిల్లలు పుడతారని కానీ ఇటువంటి విషయాలు, లౌకికమైనటువంటి విషయాలు ఏవీ తెలియవు ఋష్యశృంగుడికి. అంత పద్ధతిగా, అంత ప్యూర్గా, మీకు ఈ వయసుకి చిన్నపిల్లలు కాబట్టి మీకు అస్కలిత బ్రహ్మచర్యము అంటే మీకు తెలియదు. అంత ప్యూర్గా బ్రతికాడు ఋష్యశృంగుడు. అంత ప్యూర్గా పెరిగి పెద్దవాడయ్యాడు. అటువంటి వారికి కొన్ని శక్తులు ఉంటాయి. ఎటువంటి అట్రాక్షన్స్కి అంటే మోహాలకి లోనవ్వకుండా కేవలం ధర్మాచరణము, వేదము, శాస్త్రము ఇటువంటి వాటినే పట్టుకొని జీవితం సాగించే వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి. అది వాళ్ళకు తెలియకపోవచ్చు. మాకు ఈ శక్తి ఉంది అని చెప్పి వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకు ఉంటాయి. ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఎక్కడైతే కాలు పెడతారో అక్కడ ఆ ప్రాంతం చాలా సుభిక్షంగా మారుతుంది. సుభిక్షము అంటే సెల్ఫ్ సఫిషియంట్. వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, బావులన్నీ నిండుతాయి, తాగడానికి ఎటువంటి కొరత లేకుండా చక్కగా సమృద్ధిగా ఫుల్గా నీళ్లు ఉంటాయి, చెరువులు నిండుతాయి, ఆహారం చక్కగా వస్తుంది పంటలు పండడం వల్ల, ఎవరికి ఏ కొరత ఉండదు. అటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఈ ఋష్యశృంగుడి లాంటి వాళ్ళ వల్ల కలుగుతాయన్నమాట. అటువంటి సందర్భంలో ఒకానొక సమయంలో అంగరాజ్యం, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంగరాజ్యం, రోమపాదుడు, దశరథుడి యొక్క ప్రాణ స్నేహితుడైనటువంటి రోమపాదుడు పరిపాలిస్తున్నటువంటి అంగరాజ్యం 12 సంవత్సరాల పాటు వర్షాలు లేకుండా క్షామాన్ని అనుభవించింది. క్షామము అంటే డ్రాట్, స్కేర్సిటీ, కరువు. క్షామము అంటే కరువు. అటువంటి సందర్భంలో 12 సంవత్సరాలు నీకు అసలు కరువు సంభవించింది అంటే మీరు అర్థం చేసుకోండి. పంటలు పండట్లేదు, వర్షాలు పడట్లేదు, వర్షాలు పడకపోవడం వల్ల నీళ్లు లేవు, నీళ్లు లేకపోవడం వల్ల పంటలు పండట్లేదు, పంటలు పండకపోవడం వల్ల చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు ఏదో ఒకటి వాళ్ళు కూడా తరుణోపాయం ఆలోచించుకోవాలి కదా. పంటలు పండాలి, ఇది చేయాలి, ఇట్లాంటివన్నీ చేయాలి అంటే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. అటువంటి సందర్భంలో రోమపాదుడి యొక్క గురువులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ ఋష్యశృంగుణ్ణి కనుక మన రాజ్యంలోకి అడుగు పెట్టిస్తే ఖచ్చితంగా వర్షాలు పడతాయి, అతని మహత్యం అట్లాంటిది, అతని శక్తి అటువంటిది అని చెప్పి అనుకొని ఋష్యశృంగుడిని రప్పిస్తారనమాట. ఋష్యశృంగుడికి చెప్పి రప్పించిన వెంటనే అంగరాజ్యంలో వర్షం పడుతుంది. అప్పుడు రోమపాదుడు ఒక రకంగా ఆలోచిస్తాడు. అంటే ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది కదా, ఎప్పటికీ మనం ఇలాగే ఉండాలి, గొప్పగా ఉండాలి. రోమపాదుడి ఆశ ఏమి దురాశ కాదు, దేశానికి మంచి చెయ్యాలి అనేటటువంటి ఆశ, దురాశ మాత్రం కాదు. రోమపాదుడి ఆశ చాలా న్యాయబద్ధమైన ఆశ. అందుకని అతన్ని ఎటువంటి విధంగానూ తప్పు పట్టవలసిన అవసరం లేదు. అదేంటి మహర్షిని తీసుకొచ్చి ఆయన రాజ్యంలో కట్టేసుకుంటే ఎలాగా అని చెప్పి చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, అటువంటి మహర్షి వల్ల రాజ్యం సుభిక్షం అవుతోంది, పంటలు ఎప్పుడూ కూడా పండుతున్నాయి, వర్షాలు సకాలంలో పడుతున్నాయి, ఎక్కువ పడట్లేదు, తక్కువ పడట్లేదు. ఎక్కువ పడినా కష్టమే, ఒక్క చినుకు ఎక్కువ పడినా కష్టమే, 4 చినుకులు తక్కువ పడినా కష్టమే. అవునా కాదా? వర్షం అంటే ఎంత బీభత్సంగా ఉంటుందో, వర్షం లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో మనందరికీ తెలుసు, నీళ్లు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో రోమపాదుడు ఆలోచించాడు, ఈ ఋష్యశృంగుణ్ణి ఇప్పుడు కనుక మనం పంపించేస్తే మళ్ళా ఓ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ కరువు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వస్తే ఈ ఋష్యశృంగుడు ఇక్కడ ఉండిపోతే కరువు ఉండదు, ఎందుకంటే అతని శక్తి అటువంటిది. కాబట్టి ఇతన్ని ఎప్పటికీ మన రాజ్యంలోనే ఉంచేసుకునేలాగా మనం ఏదన్నా ఆలోచన చెయ్యాలి అని చెప్పి ఋష్యశృంగుడు ఆలోచించాడనమాట. ఆలోచించడం వల్ల అతనికి ఒక ఉపాయం తట్టింది. ఏంటా ఉపాయం? అయితే కొడుకై ఉండాలి, లేదంటే బంధువై ఉండాలి. బంధువుని చేసుకుంటే సరిపోతుంది కదా. ఆ ఆలోచనతో ఋష్యశృంగుణ్ణి కోరుతాడనమాట, నా కూతురైనటువంటి శాంతాదేవిని ఓ ఋష్యశృంగా నీవు వివాహం చేసుకో, నీ ఆశ్రమ ధర్మానికి కానీ
నీ వర్ణాశ్రమ విధానానికి కానీ, అంటే నువ్వు చేసుకునే క్రతువులకు కానీ, నువ్వు చేసుకునే వేదాధ్యాయానికి కానీ, నువ్వు నీ నిష్టకి కానీ, నీ ఆచారానికి కానీ ఎక్కడ అడ్డు తగలకుండా నా కూతురు జాగ్రత్తగా నీకు మంచి భార్యగా ఉంటుంది అని నచ్చచెప్పి వివాహం చేస్తాడు. ఇక్కడ మనకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, చిన్న నివృత్తి ఏంటంటే, చాలామందికి ఉన్నటువంటి పెద్ద నమ్మకం ఏంటంటే, శాంతాదేవి, రోమపాదుడి కూతురైనటువంటి శాంతాదేవి, చాలామంది దృష్టిలో ఏంటంటే శాంతాదేవి దశరథుడి కూతురే అనుకుంటారు. దశరథుడి కూతురు కాదు శాంతాదేవి. శాంతాదేవి ఏనాటికి కూడా దశరథ మహారాజు కూతురు కాదు. కానీ చాలా సందర్భాల్లో దశరథ మహారాజు యొక్క రాజ్యమైనటువంటి అయోధ్యలో కనిపించడం వల్ల వాళ్ళందరికీ కూడా, అనుకునే వాళ్ళందరికీ కూడా అనుమానం ఉందన్నమాట. శాంతాదేవి రోమపాదుడి యొక్క కూతురు, అంగరాజు అయినటువంటి రోమపాదుడి యొక్క కూతురు. కానీ అలా అనుకోవడానికి గల కారణం ఏమిటంటే, అంగరాజు దశరథుడు కూడా ప్రాణ స్నేహితులు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఒకళ్ళకొకళ్ళుగా ఉండేవాళ్ళు, సొంత అన్నదమ్ముల్లా మెలిగేవారు. అందువల్ల ఆయన కూతురేమో అనుకుని భ్రమపడ్డారు. దశరథుడు కూడా శాంతాదేవిని సొంత కూతురు కన్నా మిన్నగా చూసుకున్నాడు. కాబట్టి ఆ అపోహ అనేది ఉంది. శాంతాదేవి దశరథుడి కూతురేమో అనే అపోహ ఉంది. కానీ శాంతాదేవి రోమపాదుడి యొక్క కూతురు. సరే, ఋష్యశృంగుడు వచ్చాడు, వర్షాలు పడ్డాయి. ఋష్యశృంగుడికేమో శాంతాదేవినిచ్చి వివాహం చేశారు. ఆయన ఎప్పటికీ కూడా అంగరాజ్యంలోనే ఉండిపోయేలాగా ఒప్పించి ఆయనకు ఒక ఆశ్రమం అది ఏర్పాటు చేసి, ఆయనకు అలవాటు ఉన్నటువంటి జీవన విధానానికి ఎటువంటి లోపము జరగకుండా, ఆయన వేదాధ్యాయానికి ఎటువంటి లోపము జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయనకి అన్నీ ఏర్పాటు చేశాడు రోమపాదుడు. అక్కడితో ఋష్యశృంగుడు ఆయనకు అల్లుడైపోయాడు. ఇప్పుడు దశరథుడు రోమపాదుణ్ణి అడగడానికి వెళ్ళాడు. ఏమని అడగడానికి వెళ్ళాడు? ఓ రోమపాద, నేను నా గురువైనటువంటి వశిష్ఠుడు చెప్పడం వల్ల నీ దగ్గరికి వచ్చాను. నేను నా గురువైనటువంటి వశిష్ఠుడు నాకేం చెప్పాడు? ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చి పౌండరీకము, వాజపేయము, అశ్వమేధము, రాజసూయము, ఈ క్రతువులన్నీ కూడా ఋష్యశృంగుడి ఆధ్వర్యంలో, ఋష్యశృంగుడి దిశానిర్దేశకత్వం, అంటే ఋష్యశృంగుడు ఎలా చెప్తే అలాగా చేసుకో అని చెప్తే నేను నిన్ను అడగడానికి వచ్చాను. కాబట్టి దయచేసి నీ అల్లుడిని, నీ కూతుర్ని నా వెంట పంపించు. నేను నా గురువు చెప్పిన విధంగా నేను ఖచ్చితంగా యాగం చేసుకుని నీ అల్లుడికి ఎటువంటి లోపం లేకుండా చూసుకుని మళ్ళీ నా అవసరం తీరిన తర్వాత నీ అల్లుడిని, కూతుర్ని నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి అడిగితే, రోమపాద మహారాజు ఆలోచించాడు. అవును కదా, ఒక స్నేహితుడు వచ్చి అడిగినప్పుడు ఇంకొక స్నేహితుడు ఎలా ఆలోచించాలి అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. నిజంగా చాలా అవసరం, ప్రాణాధికమైనటువంటి అవసరం, ఎంతో ముఖ్యమైనటువంటి అవసరం వచ్చింది. దశరథ మహారాజు ఎంత పెద్దవాడు, 66,000 సంవత్సరాల వయసున్నటువంటి వాడు. సమస్తం ఉన్నాయి, అన్ని ఐశ్వర్యాలు, రాజ్యం ఉంది, చతురంగ బలాలు ఉన్నాయి, సైన్యం ఉంది, అందరూ ఉన్నారు, రాణులు ఉన్నారు. దక్షిణ నాయకుడు అంటే ఏంటి? దక్షిణ నాయకుడు అనే మాట చాలా సందర్భాల్లో వాడతారు చాలామంది. దక్షిణ నాయకుడు అంటే ఏంటి అంటే, మన సనాతన ధర్మం ప్రకారం, అంటే మన పద్ధతి ప్రకారం, మన సాంప్రదాయం ప్రకారం భార్య భర్తకి ఎడమ పక్కన కూర్చుంటుంది, అంటే వామ భాగంలో కూర్చుంటుంది. దక్షిణ నాయకుడు అనేది ఏంటంటే వామ భాగంలో కూర్చుంటుంది, లెఫ్ట్ సైడ్ కూర్చుంటుంది. దశరథ మహారాజుకి మరి 365 భార్యలు, 3 రాణులు. గుర్తుపెట్టుకున్నారు కదా నిన్న చెప్పినది? 365 మంది భార్యలు, 3 రాణులు. కానీ అండర్లైన్ చేసుకుని గుర్తుపెట్టుకోవాల్సిన మాట చెప్తున్నాను. కానీ దశరథ మహారాజు ఏ క్రతువు చేసినా సరే పక్కన కూర్చునేది మాత్రం కౌసల్యాదేవి మాత్రమే. మిగతా రాణులందరూ కూడా రాజుగారి కుడివైపుకి వెనకాల కూర్చోవాలి. అలా రాజుగారి కుడివైపుకి వెనకాల ఎవరైనా ఆడవాళ్ళు కూర్చున్నారు అంటే కేవలం ఆయన భార్యలు మాత్రమే అయి ఉంటారు. అలా కుడివైపుకు కూర్చున్నటువంటి భార్యలందరినీ ఏమంటారు అంటే
రాజుగారి కుడివైపు భార్యలు కూర్చునుండగా ఆ రాజుగారిని ఏమంటారు అంటే దక్షిణ నాయకుడు అంటారు. ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు, కానీ ముఖ్యమైన రాణి మాత్రం కౌసల్యాదేవి. ఇదే మాట శ్రీకృష్ణుడు కూడా వాడతారు. శ్రీకృష్ణుడు ఏదన్నా పెద్ద కార్యం ఏదన్నా చేస్తుంటే పక్కన కూర్చునేది కేవలం రుక్మిణీదేవి. మిగతా 8 మంది భార్యలు వెనకాల కుడి పక్కకు కూర్చోవాలి, కుడి చేతి పక్కన వెనకకి కూర్చోవాలి. వాళ్ళందరూ కుడి చేతి పక్కకి వెనకకి కూర్చున్నారంటే, కుడి పక్క అంటే సంస్కృతంలో దక్షిణము అని అర్థం. అటువంటి సందర్భంలో దక్షిణం వైపు కూర్చున్నారు కాబట్టి దక్షిణ నాయకుడు, వాళ్ళందరినీ రక్షించేటటువంటి వాడు, వాళ్ళందరికీ ప్రభువు కాబట్టి దక్షిణ నాయకుడు అంటారు. గుర్తుపెట్టుకోండి. అలా దశరథుడు అంత గొప్పవాడు కదా, మరి అతనికి లేనిదే కదా అడగడానికి వచ్చాడు. అతనికి లేనిదే కదా, ఏదో క్రతువు చేసుకుంటే దైవానుగ్రహం వల్ల ఏదో కాస్త కలిసి వస్తుంది, దానివల్ల సంతానాన్ని పొంది వంశాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఆశతోనే కదా వచ్చాడు. మనం మన్నించాలి కదా. ఇటువంటి ఆశతో వచ్చినటువంటి వాడిని మనం నిరుత్సాహపరచకూడదు కదా. ఈ మాట ఇలా ఆలోచించడానికి కారణం ఎవరో చెప్పండి. సుమంత్రుడు మొదటే చెప్పాడు సలహా, నీకు ముఖ్యమైన పని ఉంది కాబట్టి నువ్వే వెళ్ళు, దూతలని పంపించకు, నీ తరపున ఇంకో మనిషిని పంపించి నీ రిక్వెస్ట్ని వాళ్ళ చేత చేయించకు, నువ్వే వెళ్ళు అని చెప్పాడు. నువ్వే వెళ్ళు అని అనడం వల్ల, దశరథుడు వినడం వల్ల రోమపాద మహారాజు ఎంత సాఫ్ట్గా ఆలోచించాడో మీరు ఆలోచించుకోండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. అంత పెద్ద మహారాజు, ఒక దేశానికి మహారాజు తనంతట తాను వచ్చి అడిగినప్పుడు ఇంకొక ఆయన కరిగిపోతాడా లేదా? ఎంత స్నేహితుడైనా సరే కరిగిపోతాడా లేదా? అటువంటి ఫీలింగ్ కలగ చేయడమే ముఖ్యమైన ఉద్దేశం. అలా సాఫ్ట్ కార్నర్ ఏర్పరచుకున్నాడు రోమపాదుడు. చాలా ఆప్యాయంగా మాట్లాడి, ఓ దశరథ, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలనేదే నా ఆకాంక్ష. నువ్వు నీ వంశం నిలుపుకోవడానికి నీకు సంతానం కలగాలనేది నేను కోరుకుంటున్నాను. నీకు సంతానం కలిగి నీ వంశం నిలిచి సూర్యవంశం నిష్కంటకంగా ఎక్కడా ఆగకుండా చక్కగా సాగిపోతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నీ కులగురువు అయినటువంటి వశిష్ఠుడు చెప్పిన ప్రకారంగా నువ్వు ఆ క్రతువు చెయ్యి. ఆ క్రతువుని నా అల్లుడైనటువంటి ఋష్యశృంగుడి ద్వారా చేయించమన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఋష్యశృంగుడిని నువ్వు తీసుకెళ్ళు. నా కూతురైనటువంటి శాంతాదేవిని కూడా నువ్వు తీసుకెళ్ళు. వాళ్ళిద్దరూ నీతో పాటు నీ అయోధ్య నగరానికి వస్తారు. నువ్వు చక్కగా ఋష్యశృంగుడిని పెట్టుకుని నీ గురువు చెప్పినటువంటి ఆ క్రతువులన్నీ చేయించుకో, దైవకార్యాలన్నీ చేయించుకో. నువ్వు కూడా సంతానవంతుడివ్వవు, చక్కగా పిల్లలు పుట్టేలా చూసుకో. అప్పుడు నువ్వు తృప్తిగా ఉండి నువ్వు సంతోషిస్తే నేను కూడా నిన్ను చూసి ఆనందిస్తాను అని ఒక నిజమైన స్నేహితుడు ఎలా పలకాలో అలా పలికాడు రోమపాదుడు. ఆనందించాడు దశరథుడు. ఒప్పుకున్నందుకు చాలా ఆనందించాడు. మనం ఏదన్నా ఒకళ్ళని ఎవరినైనా అడిగితే ఒప్పుకుంటారో లేదో, మనం అడిగితే బాగుంటుందో లేదో, ఇన్ని అనుమానాలతో వెళ్ళిన తర్వాత మనం అడగగానే అది పని అయిపోయింది అనుకోండి, మనకు ఎంత ఆనందంగా ఉంటుంది. అంతకు మించి ఆనందించాడు. ఎందుకంటే జీవితంలో అసలు పిల్లలు పుడతారు అనే ఆశ పూర్తిగా వదిలేసుకున్నటువంటి సందర్భంలో ఉన్నాడు దశరథుడు. అటువంటిది ఆ పిల్లలు పుట్టడానికి మొదటి మెట్టు ఋష్యశృంగుడు వస్తాడు అనే మాట వినేసరికి దశరథుడికి చాలా 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 ఆనందం వేసింది. చాలా ఆనందం కలిగింది. అలా తీసుకుని వెళ్ళాడు. అయోధ్య నగరానికి వెళ్ళారు. ఋష్యశృంగుడు కూడా చాలా సంతోషించాడు. నా వల్ల నీ వంశం నిలుస్తుందంటే ఓ దశరథ మహారాజా, నాకు చాలా ఆనందం. నేను నీకు కావాల్సినటువంటి సహాయం చేస్తాను, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తానని చెప్పి పలికాడు. వెళ్ళిన తర్వాత ఋష్యశృంగుడు వశిష్ఠుడు సూచించినటువంటి ఆ రాజసూయము, అశ్వమేధము, పౌండరీకము, వాజపేయము, ఈ 4టికి కూడా ఇవి జరిపించడానికి సరిపడా ఒక మంచి ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తం నాటికి అన్ని రకాలైనటువంటి సంభారాలు తెప్పించమని చెప్పారు. సంభారాలు అంటే ఆ క్రతువులు, ఆ యాగాలన్నీ చేయడానికి సరిపడా సామాన్లు. అలాగే
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మహారాజు అయినటువంటి దశరథ మహారాజు ఎటువంటి దీక్ష స్వీకరించాలి అనేది కూడా ముందుగానే చెప్పాడు ఋష్యశృంగుడు. ఇప్పుడు దశరథ మహారాజు వాళ్ళ పరివారాన్ని అందరినీ పిలిచి, వాళ్ళ మంత్రులని, ఇతర సేవకుల్ని పిలిచి, నేను ఈ యాగం చేస్తున్నాను కాబట్టి మీరు రాజ్యం అంతా కూడా అందరికీ తెలియజేయండి. అలాగే మిగతా దేశపు రాజులందరినీ కూడా ఆహ్వానించండి. ముఖ్యంగా కేకయ్య దేశపు రాజు అంటే కైకేయీదేవి యొక్క తండ్రి గారిని ఆహ్వానించండి, నాకు మామగారు కాబట్టి కైకేయీదేవి యొక్క తండ్రి గారిని ఆహ్వానించండి. కౌసల్యాదేవి పుట్టింటి వారిని ఆహ్వానించండి. సుమిత్రాదేవి యొక్క పుట్టింటి వారిని ఆహ్వానించండి. అలాగే ఈ క్రతువు జరగడానికి ముఖ్య కారకుడైనటువంటి, నేను అడగ్గానే ఒప్పుకున్నటువంటి నా ప్రాణ స్నేహితుడు రోమపాదుని ఆహ్వానించండి. అలాగే జనక మహారాజుని, మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజుని ఆహ్వానించండి. మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు తర్వాత సీతమ్మ తల్లికి ఆయన తర్వాత తండ్రి అవుతాడు. కానీ అంతకు ముందే జనక మహారాజు దశరథుడికి స్నేహితుడు. దానివల్ల మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజును కూడా ఆహ్వానించండి. జనక మహారాజు అనేటటువంటి వాడు చాలా చాలా గొప్పవాడు, బ్రహ్మవేత్త. ఆయన ఒక మహర్షితో సమానం. మన పురాణాల ప్రకారం జనక మహారాజు ఒక మహర్షితో సమానం. జనక మహారాజు కూడా చాలా పెద్దవాడు, ఎన్నో తరాలను చూసినవాడు. మీకు ఉదాహరణకి చెప్పాలంటే, రామాయణం అయిపోయిన తర్వాత కూడా జనక మహారాజు అనేటటువంటి వాడు ఉన్నాడు. ఎప్పుడు మీకు ద్వాపర యుగంలో కూడా జనక మహారాజు కనిపిస్తాడు. ఎక్కడంటే, బలరాముడు ఒకానొక సందర్భంలో మిథిలకి వెళ్ళి జనక మహారాజు దగ్గర ఉండగా, జనక మహారాజు దగ్గర విడిది చేసి ఉండగా, ఆ మిథిలా నగరానికి వెళ్ళి దుర్యోధనుడు గదాయుద్ధం అక్కడ నేర్చుకుంటాడు. బలరాముడి దగ్గర నేర్చుకుంటాడు. బలరాముడి దగ్గర గదాయుద్ధం నేర్చుకోవాలని చెప్పే ఆశ ఉంటుంది దుర్యోధనుడికి. ఆ దుర్యోధనుడికి ఆశ ఉండడం వల్ల, బలరాముడి దగ్గరే నేర్చుకోవాలనే ఆశ ఉండడం వల్ల వెతుక్కుంటూ వెళ్తాడు. ఎక్కడ ఉన్నాడు అంటే, కొన్ని రోజుల పాటు బలరాముడు మహాకోపిష్టి అనమాట. మహాకోపిష్టి. విష్ణు అవతారం అయినా సరే బలరాముడు